సాదరంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క గొట్టివాడ సర్పంచ్ నగిరి పోతయ్య గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. పోతయ్య గారు, అలాగే ఎక్స్ సర్పంచ్ మొయ్య శ్రీని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వైస్ ఎంపీపీ తంగి మురళీ గారు ఎక్కడున్న మురళీకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మార్కెట్ కోఆపరేటివ్ చైర్మన్ గారు పెరుమాళ్ళ తవిట్నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోఆపరేటివ్ ఎక్స్ ప్రెసిడెంట్ వానా కనకయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, వాళ్ళు రావట్లేదు. అలాగే ఎక్స్ సర్పంచ్ వివిధ రాజకీయ పదవులు చేసినటువంటి కింజార ప్రకాష్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మరి ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ గారు నరసన్నపేట వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కంట వేణు గారు, బలగా రామ్మూర్తి గారు, అలాగే గోపి గారు దళిత హక్కుల పోరాట సమితి శ్రీకాకుళం ప్రెసిడెంట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సోషల్ జస్టిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ యొక్క ప్రెసిడెంట్ గారు, అట్లాగే సెక్రటరీ గారు కూడా వేదిక మీద ఉన్నారు. అలాగే జిల్లా సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ ముఖ్య కార్యవర్గం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ గుంటపల్లి జాషువా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సభాధ్యక్షులుగా వారికి ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, అందరూ చెప్దాం. జై భీమ్, జై జై భీమ్. మంచిది ప్రియులారా, కొన్ని జగ్గారావు గారు దయచేసి వారు వేదిక మీదకి రావాల్సిందిగా సాగర ఆహ్వానాన్ని వారికి తెలియజేస్తున్నాను. సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజితోఫిర్ గారు హైదరాబాద్ నుంచి మన మధ్యలోనికి విచ్చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడదాం అందరం కూడా. అలాగే ఇండియా ప్రజాబంధు పార్టీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వేల్పుల సత్యనారాయణ గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారికి సాగర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కాకినాడ నుంచి ప్రముఖులు మన మధ్యలోనికి విచ్చేస్తున్నారు. దయచేసి వారు కూడా ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్ సార్. పిల్లి రామారావు గారు, తర్వాత శ్రీకాకుళం నుంచి కూడా ప్రముఖ అంబేద్కర్ రైట్స్ వచ్చారు. దయచేసి ఆయన పేరు ఏం పేరు, శ్రీకాకుళం, దయచేసి వారు వేదిక మీదకి వస్తుండగా చప్పట్లు కొడదాము ప్లీజ్. రైట్. అజ్జల గురుమూర్తి సర్పంచ్, అజ్జల గురుమూర్తి గారు సర్పంచ్, వారు కూడా వేదిక మీదకి రావాలని వారిని ఆహ్వానిస్తున్నాము. మంచిది, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే మరి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు వినని వారు ఎవరుండరని నేను నమ్ముతున్నాను. దళిత జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఎన్నో పోరాటాలు చేసి 2 తెలుగు రాష్ట్రాలకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి డాక్టర్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ వారిని చప్పట్లు కొట్టి ఈ ముఖ్యమైనటువంటి సభకు వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖ అంబేద్కర్ రైట్స్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళారా ఏపీ స్టేట్ మాల్ మహానాడు అధ్యక్షురాలు మల్లేశ్వరి గారు, డాక్టర్ మల్లేశ్వరరావు గారు, వారు కూడా మన మధ్యకి రావడం చాలా సంతోషం. రైట్ అండి, సమయం చాలా ప్రతికూలంగా ఉన్నది కాబట్టి
విక్టర్ ప్రసాద్ గారి యొక్క సూచన మేరకు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దయచేసి వారు వచ్చి తన అమూల్యమైన సందేశాన్ని మనకు అందించవలసిందిగా వారిని ఆహ్వానం చేస్తున్నాను. ఈ విశేషమైన దేశానికే శుభప్రదమైన అద్భుత సంఘటన, మనందరికీ పితృ సమానులు, దేశానికే దారి చూపినటువంటి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన అంబేద్కరైట్స్ అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన సమాజ సభ్యులు, బహుజన కుటుంబ సభ్యులందరికీ, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు అయినటువంటి మీకందరికీ కూడా జై భీములు తెలియజేస్తున్నా. జై భీమ్, జై భీమ్. ప్రియ మిత్రులారా, నా తర్వాత డాక్టర్ మార్మూడి విక్టర్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, వారు మాట్లాడతారు. వారు ప్రముఖ అంబేద్కరైటు, అంబేద్కరిజం కొరకు, అంబేద్కర్ మహాశయుని ఆశయ సాధన కొరకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహామనీషి వారు. హీజ్ ఎ లెజెండ్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్ టైం. అలాంటి లెజెండ్ మన మధ్యలో ఉన్నారు. వారు నా వెనుక మాట్లాడతారు. వారి దగ్గర ఉన్న విషయ సమాచార గని చాలా పెద్దది. వారికి విషయ పరిజ్ఞానం ఎంతో ఉంది కనుక వారు నా వెనుక మాట్లాడతారు. నేను సంక్షిప్తంగా 2-3 మాటలు మీతో విన్నవించి ముగించుకుంటాను. ప్రియమిత్రులారా, నేను ఈ చిన్న సందేశంలోకి వెళ్ళక ముందు ఒక విషయం చెప్పాలి. విగ్రహదాత దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ అని శిలాఫలకం మీద రాశారు. మరి విగ్రహదాతగా నేను ముందుకు వచ్చాను. అయితే నా ప్రియమైన తమ్ముడు పిల్లి రామారావు గారు మరి కాకినాడ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ అంబేద్కరైటు, నిస్వార్థ అంబేద్కరైటు, అంబేద్కరిజం కొరకు నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను కానీ నా పేరు మాత్రం బయటికి రావద్దు అని చెప్పినటువంటి ఒక ఆదర్శప్రాయుడు నా ప్రియతమ్ముడు పిల్లి రామారావు గారు. ఇప్పుడు వేదిక మీదకి కూడా రమ్మంటే రానులేండి అన్నయ్య, నన్ను ఇక్కడ ఉండనివ్వండి అన్నారు. వారికి దైవాశీర్వాదాలు కలగాలి. ఇంకా వారి ద్వారా అంబేద్కరిజం, అంబేద్కర్ ఆలోచన విధానం దేశమంతా కూడా కార్యచిచ్చులాగా వ్యాపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి పిల్లి రామారావు గారు ఇప్పుడు అదృశ్యంగా మన మధ్య ఉన్నారు సభలో, కానీ వేదిక మీదకి రావడానికి ఇష్టపడలేదు. మనం వారికి చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా ఇంకొక విగ్రహం కూడా మరి రంజిత్ అన్నయ్య మీరు విగ్రహాలు బహూకరించండి, ఖర్చు మాత్రం నేను పెట్టుకుంటానని వారు ఇప్పుడు వారి ఖర్చు మీద ఇచ్చిన 2వ విగ్రహం ఇది. కాబట్టి ఇంకా వారి యొక్క విశాల హృదయాన్ని బట్టి మన దేశమంతా అంబేద్కరిజంతో నిండిపోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మన పార్లమెంటే అంబేద్కర్ ఆత్మ ఏలాలి, అంబేద్కర్ ఆత్మ వచ్చి మన పార్లమెంట్లో కూర్చోవాలి. అది మన జీవితాశయం, నా జీవితాశయం. నా జీవితాన్ని అందుకే అంకితం చేసి 543 పార్లమెంటు సభా స్థానాలలో 43 ప్రతిపక్షానికి వదిలేసి 500 మంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలను, అంబేద్కర్ రైట్లను పార్లమెంట్లో, లోక్సభలో కూర్చోబెట్టాలి అనే జీవితాశయంతో నేను పనిచేస్తున్నాను. ప్రియా మిత్రులారా, ఈ సమయంలో మరి నాతో పాటు వేదిక మీద ఆశీనులైనటువంటి మహానుభావులు డాక్టర్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, వారికి నేను నా నమస్కారాలు, జై భీములు తెలియపరుస్తున్నాను. అలాగే మాల మహానాడు అధ్యక్షురాలు డాక్టర్ మల్లీశ్వరి గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, జై భీములు తెలియజేస్తున్నాను. సోషల్ వెల్ఫేర్ జస్టిస్ సొసైటీ యొక్క
వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను, కానీ ఎక్కువగా ప్రముఖ కార్యకర్తగా పనిచేసినటువంటి నాకు పుత్రికా సమానురాలు ప్రసన్న కుమారి, తనను కూడా ఆశీర్వదిస్తున్నాను. జై భీమ్. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి జై భీములు తెలియపరుస్తున్నాను. అలాగే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నక్షత్ర సమానులు, ఒకరిని మించిన వారు ఒకరు, అందరికీ జై భీములు. మేము ఇక్కడ ఉన్నా మీరు అక్కడ లేకపోతే మేము ఇక్కడ ఉండటానికి విలువ లేదు కనుక మీకందరికీ జై భీములు. ప్రత్యేకంగా ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్టాపన కొరకు మరి ఎంతగానో అహర్నిశలు కృషి చేసినటువంటి అంబేద్కర్ యువజన సంఘం వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ముందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చిన రామారావు గారు ఉన్నారు, వారికి, హిరణ్యరావు గారు, ఇంకా అనేక మంది స్థానిక అంబేద్కర్ రైట్లకు అందరికీ పేరు పేరు వరుసన జై భీములు. ప్రియమిత్రులారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. దేశం ఇవాళ పెను ప్రమాదపు అంచుల్లో ఉన్నది. దేశంలోని స్థితిగతులు అస్సలు బాగోలేవు. మొన్నటి ఎన్నికల్లో పెను ప్రమాదం తప్పిపోయింది. ఈసారి ఎన్నికల్లో మేము 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు. 400 కంటే ఎక్కువ సీట్లు కనుక మాకు వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తాం. మనుధర్మశాస్త్రమే మన దేశ రాజ్యాంగం అవుతుంది. భారతదేశంలో పౌరసత్వ హక్కులు ఉండాలంటే ఫలానా మతానికి చెందిన వాళ్ళుగా మీరు ప్రకటించుకోవాలి, లేకపోతే పౌరసత్వం ఉండదు. మెజారిటీ మతానికి చెందని వాళ్ళను కొట్టినా చంపినా కేసు ఉండదు. కుక్కను చంపితే మేకను చంపితే కేసు లేదు. అలాగే ఇది మేము చేయబోతున్నాం. అబ్కి బార్ 400 పార్ హోగా. ఇప్పుడు మేము 400 సీట్ల కంటే తప్పకుండా ఎక్కువ గెలుచుకుంటాం, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పలుమార్లు అనేక వేదికల మీద ప్రధానమంత్రి గారు, వారి పార్టీ సహచరులు ప్రకటించారు. మరి ఎలాగో అద్భుతం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ వారు 400 కాదు 250 కూడా టచ్ కాలేదు. గనక ఇప్పుడు ఏంటంటే అభద్రతా భావంలో ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉంటుందో కూలిపోతుందో తెలీదు. కొంతమంది ఎంపీలు గనక అవతల వైపు మొగ్గు చూపితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది. గనక ఇలాంటి అభద్రతా భావంతో ఉన్నందుకు మోడీ గారు గెలిచిన తర్వాత అన్నారు, రాజ్యాంగం ఉంటే నాకు చాలా గౌరవం, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను, రాజ్యాంగం లేకపోతే నేను ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదు అని మళ్ళీ కొత్త పాట ఎత్తుకున్నారు. ఇలా మాటలు మార్చడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఏదేమైనా మనకు ఘోరమైన ప్రమాదం తప్పిపోయింది. ఒకవేళ 400కు మించి కనుక వచ్చి ఉంటే దేశంలోని 29 రాష్ట్రాలు కూడా మణిపూర్ లాగా మారిపోయేవి. ఇది 100% షూర్. ఎలాగో మనకు ఆ ప్రమాదం తప్పిపోయింది. మరి ఇప్పుడు ఆ ప్రమాదం తప్పిపోయిందంటే శాశ్వతంగా తప్పిపోలేదు, పొంచి ఉంది. ఎప్పుడు అలాంటి దుర్ఘటన, అలాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. కొంపదీసి వచ్చే దినాల్లో వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తే మళ్ళీ వాళ్ళ 100 సంవత్సరాల కుట్ర. ఈ దేశానికి మనుధర్మశాస్త్రమే చట్టము కావాలి, ఈ సమానత్వం అనేది ఉండకూడదు. సమానత్వం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. కుల వ్యవస్థని నిలబెట్టాలి, సమాజాన్ని కులాలుగా వర్గీకరించాలి, అత్యల్ప సంఖ్యాకులైన బ్రాహ్మణుల ఆధిపత్యమే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్నిట్లో, అన్ని రంగాలలో దేశ జనాభాలో 4-5% ఉన్నటువంటి బ్రాహ్మణులే ఉంటారు. మనకు కులద్వేషం లేదు. మన ప్రియతమ పితృ సమానులు బాబాసాహెబ్ కూడా ఒక బ్రాహ్మణమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎవరు మనకు శత్రువులు కాదు. కానీ బ్రాహ్మణ ఆధిపత్యం, ఆ తర్వాత కులాల వారీగా సమాజాన్ని విభజించి అట్టడుగు స్థానంలో అంటరాని వారుగా ఉన్నారని ఒక 30% జనాభాను ఊరు బయటికి వెళ్ళగొట్టి వాళ్ళను మనుషులుగా కూడా పరిగణించడం లేదు ఈనాటి సమాజం. 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ప్రకటించారు. 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 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ప్రక
ఇలాంటి దుర్మార్గపు సమాజమే చట్టం అయిపోతే, రాజ్యాంగం అయిపోతే పరిస్థితి ఏంటి? రామాలయ శంకుస్థాపనకు అప్పటి దేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని శంకుస్థాపనకు పిలవలేదు. రామాలయం ప్రారంభానికి ఇప్పటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని పిలవలేదు. అంటే నువ్వు ప్రధానమంత్రి అయినా, లేకపోతే రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మాదిగా ఈ వర్గాలు అంటరాని వాళ్ళు, మీకు మాతో సమాన స్థాయి లేదు అనే ఈనాటి సమాజం ప్రకటిస్తూ ఉంది. ఇలాంటి భయంకరమైనటువంటి అన్యాయమైన ఆలోచనతో కూడుకున్నటువంటి రాజకీయ శక్తులు నానాటికి బలపడుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం ఏంటి? మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే దానికి ఒక్కటే సమాధానం. బాబాసాహెబ్ విగ్రహాలు ఎక్కడ చూసినా ఆయన ఒక చెయ్యి ఎత్తి ఇలా చూపిస్తూ ఉంటాడు. ఎందుకు అలా ఉంటుంది బాబాసాహెబ్ విగ్రహం? ఇలా వేలు చూపించడం ఎందుకు అంటే, ఈ మార్గంలో నడవండి, మీకు క్షేమం కలుగుతుంది, దేశం అభివృద్ధి అవుతుందని ఒక దారి చూపినటువంటి మార్గనిర్దేశకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు మన దేశానికి పట్టినటువంటి ఈ పీడ, ఈ సమస్య వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గం, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో మనందరం నడవాలి. ప్రియ మిత్రులారా, నన్ను చూడండి, అక్కడేం జరగలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో మనం నడవాలి అని రాజకీయ నాయకులందరూ చెబుతున్నారా లేదా? అందరూ చెబుతున్నారా లేదా? దయచేసి మీ జవాబు కావాలి నాకు. అందరూ, ప్రతి రాజకీయ నాయకుడు ఏం చెబుతాడు? బాబాసాహెబ్ చూపిన దారి నడవాలి అని అందరూ చెబుతారు. మరి బాబాసాహెబ్ చూపిన దారి ఏమిటి? ఏ మార్గం నడవమన్నారు ఆయన అంటే దానికి జవాబు, ఆయన సూక్తులు మనము అమలు చేయాలి. ఆయన చెప్పిన మొట్టమొదటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, కులం పునాది మీద మనం ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము. ఇది బాబాసాహెబ్ చెప్పినటువంటి మాట. కులం అనే పునాది మీద మనము మన దేశాన్ని ఒక జాతిగా నిర్మించలేం, ఒక నైతిక ప్రమాణాలు కూడా మనం నిర్మించలేం, నీతిని నిర్మించలేం, జాతిని నిర్మించలేం. ఇది బాబాసాహెబ్ యొక్క మాట. బాబాసాహెబ్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాం, ఆవిష్కరించాం. నా జీవిత స్వప్నం ఏంటంటే, ప్రతి భారతీయుడి గుండెల్లో బాబాసాహెబ్ను ప్రతిష్ఠించాలి. కులాలు మతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, లింగభేదం అనేది పట్టించుకోకుండా, స్త్రీలైనా పురుషులైనా, ధనికులైనా పేదలైనా, ఏ వర్ణమైనా, ఏ కులమైనా, ఏ మత ధర్మంలో ఉన్నా ప్రతి ఒక్కరు గుండెల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రతిష్ఠించాలనేది నేను కంకణం కట్టుకొని 45 ఏళ్ళుగా చేస్తున్నటువంటి పోరాటం. వీధిలో విగ్రహం ఉంటే ప్రయోజనం లేదు, మన గుండెల్లో ఉండాలి బాబాసాహెబ్. వారి ఆలోచన విధానం మన బుర్రకాయల్లోకి రావాలి. ఆయన చెప్పారు, కులం పునాది మీద ఒక జాతిని నీతిని నిర్మించలేమన్నారు. మరి ఉపకులాల పునాది మీద నిర్మిస్తామా? అది నా ప్రశ్న. కులమే వద్దన్నారు బాబాసాహెబ్, మరి ఉపకులాలు ఎందుకు? ఇప్పుడు బ్రాహ్మలు, కమ్మ, కాపు, రెడ్డి ఇలాంటి శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు అందరూ కలిసిపోవాలి అని అంటే అది సుదూర స్వప్నం. కనీసం వెలివేయబడ్డ వాళ్ళిద్దరైనా ఎందుకు కలిసిపోరు? ఇది నా ప్రశ్న. మేము ఫలానా వర్గం, ఇప్పుడు ఇక్కడేమో మాదిగా అనే 2 వర్గాలు ఉన్నాయి. హిందీ బెల్ట్ లోపల చమార్ ఆర్ మెహర్ అని అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ 2 వర్గాలు ఎందుకు ఏర్పడ్డాయో ఈ మధ్య నేను చెప్పాను. అదొక లింక్ ఉంది, కావాలంటే మీకు అందరికీ మేము అది ఫార్వర్డ్ చేస్తాం. అసలు కులం ఎక్కడి నుంచి వచ్చింది? కులం ఎవరు చేశారు? ఎందుకు చేశారు?
మానవుడు ఎలా పుట్టాడు అంటే బ్రహ్మశిరసున బ్రాహ్మడు పుట్టాడు, భుజాల్లో క్షత్రియుడు, ఉదరంలో వైశ్యుడు, పాదాల్లో శూద్రుడు పుట్టాడు అంటాడు. బాబు 4 వర్ణాల కథ చెప్పేశావు తల నుంచి అరికాల దాకా. మరి అంటరాని వాళ్ళు 5వ కులం ఎక్కడి నుంచి వచ్చింది? చాతుర్వర్ణ సమాజమే ఉన్నప్పుడు 4 వర్ణాలే ఉండి నువ్వు చెప్పినప్పుడు 5వది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు స్వయంభువులా? భగవంతుడు పుట్టినట్టు సొంతగా పుట్టేశారా? అంటే ఏ గురువు ఏ పీఠాధిపతి సమాధానం చెప్పడు. ఆర్యులు మధ్యప్రాచ్యం నుండి మన దేశానికి వలస వచ్చి మన దేశంలో కుల వ్యవస్థ ప్రవేశపెట్టి దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. కుల వ్యవస్థ బండారం అనే సంగతి నేను చెప్పాను, ఒక మెసేజ్ ఉంది, కావలసిన వారు వినండి. ఖచ్చితమైన చారిత్రక ఆధారాలతో చెప్పాను గనక ప్రియ మిత్రులారా, ఆ పైనున్నటువంటి 4 జాతులు కలవాలి అంటే అది సుదూర స్వప్నం. అంటరాని వాళ్ళని అవమానించబడ్డటువంటి వాళ్ళు ఎందుకు కలిసిపోరు అనేది నా ప్రశ్న. అన్నయ్య, నిన్ను అవమానించి ఊరు బయటికి పంపించారు, నన్ను అవమానించి ఊరు బయటికి పంపించారు. మన ఇద్దరం అవమానం అయిపోయాం, ఇద్దరము గాయపడ్డాం, మనం చేతులు కలుపుదాం అని ఈ 2 వర్గాలు ఏకం కాగలిగిన నాడు భారతదేశం బాగుపడడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ 2 వర్గాలు కలిసి ఒక ఓటు బ్యాంక్ అయితే 100కి 30 ఓట్లు వీళ్ళవే. అసలు అనేక చోట్ల పోలైన ఓట్లు అంటే 40% ఓట్లు పోలైనవి. పోలైన వాళ్ళలో అనేక మంది ఓటర్సు దళితులు, బహుజనులే. కనుక వీళ్ళందరూ ఏకమైనప్పుడు మనువాదులు గద్దె మీదకి ఎక్కడం అసాధ్యమైపోతుంది. అప్పుడు మళ్ళీ మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే పిచ్చివాగుడు వాగడానికి ఎవ్వరికీ అవకాశం ఉండదు. మనువాదులు గద్దెనెక్కారంటే దానికి కారణం మనమే. మనువాదులు గద్దె మీదకి ఎక్కడానికి కారణం వెలివేయబడ్డ సోదరులు ఒకరినొకరు కలుపుకోకపోవడమే. మనం కలిసి ఎందుకు ఉండకూడదు? అందుకొరకే అసలు మొట్టమొదట భాగ్యరెడ్డి వర్మ గారు చెప్పినటువంటి మాట. భాగ్యరెడ్డి వర్మ గారు దళితుల ఉద్యమం, దళితుల ఉద్ధరణ కొరకు ఉద్యమం లేవదీసి ఆయన చెప్పారు ఈ 2 వర్గాలు కలవాలని ముందు చెప్పింది భాగ్యరెడ్డి వర్మ గారు. ఆ స్ఫూర్తిని తీసుకొని ఇవాళ ఇండియాలో మామా మూమెంట్ అని ఒకటి మొదలైంది. అది మీలో చాలామందికి తెలుసు అని అనుకుంటున్నాను. మామ అంటే ఒక మా ఏమో మాల, ఇంకో మా మాదిగా. ఏది ఏదో మీరే నిర్ణయించుకొని మీ ఇష్టం. ముందున్నది ఏదైనా వెనక మా ఏదైనా పర్వాలేదు. మీరెవరని అంటే మేము మామాలమండి అని చెప్పుకోవాలి. అదైనా అనుకో, ఇదైనా అనుకో. పోనీ మరి నువ్వే మామరా బాబు అంటే నువ్వు చందమామ అనుకో. మొత్తం మీద మనమందరం అనుకున్న ప్రయోజనం సాధించాలంటే తప్పకుండా ఈ 2 వెలివాడలు ఏకము కావాలి. ఒకరినొకరు ద్వేషించుకోవడానికి కారణం ఏమైనా చెప్పగలరా? మాల సోదరులు మాదిగ సోదరులను దూరం పెట్టడానికి కారణం చెప్పగలరా? మాదిగ సోదరులు మాల సోదరులను దూరం పెట్టడానికి కారణం చెప్పగలరా? దయచేసి ప్రియ మిత్రులారా, మహానాయకులు ఎవ్వరికి కూడా కులం పట్టింపు ఉండదు, అట్టడుగు వర్గాల వాళ్ళకే ఉంటుంది. గనక మనము మొట్టమొదట బాబాసాహెబ్ను ఆ రోడ్డు మీద ప్రతిష్ఠించడం కాదు, గుండెల్లో ప్రతిష్ఠించుకొని వారి భావజాలం ప్రకారం మనం ఆలోచించడం నేర్చుకుందాం. కులం పునాది మీద జాతిని నీతిని నిర్మించలేము. గనుక కులానికే దిక్కు లేనప్పుడు ఉపకులాలకు అసలే దిక్కు లేదు. కులాలు ఎక్కడి నుంచి పుట్టాయంటే చెప్పలేరు, ఉపకులాలు ఎందుకు వచ్చినాయి? దానికి ఏమైనా న్యాయం ఉందా? మనము 1,00,000 విగ్రహాలు, బాబాసాహెబ్ విగ్రహాలు దేశం నిండా ప్రతిష్ఠించిన ప్రయోజనం ఉండదు. విగ్రహాలు ఉంటాయి అంతే. జాతి బాగుపడాలంటే మనందరము ఏకమైపోవాలి, బంధువులమైపోవాలి. గనుక ప్రియ మిత్రులారా, మొట్టమొదట బాబాసాహెబ్ చూపినటువంటి దారి ఏంటంటే కుల వ్యవస్థను డెమాలిష్ చేయమన్నాడు ఆయన. డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ బై ఎన్కరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అన్నారు. నా జీవితంలో నేను నా సొంత ఖర్చు మీద 400 కులాంతర వివాహాలు జరిపించాను నేను. వాళ్ళందరూ బాగున్నారండోయ్. కులము గోత్రము చూసుకొని మేనరికమని
చేసుకున్న వాళ్ళు ఎంతోమంది విడాకులు అయిపోయినాయి, విడాకుల కోసం పరిగెత్తారు. కానీ మరి ఆ దైవానుగ్రహమో ఏంటో తెలియదు, నా అదృష్టమో ఏమో తెలియదు, అని నేను చేసిన ఈ 400 కులాంతర వివాహాలు జంటలందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, చక్కగా చదువుకున్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా నేను పెళ్లి చేశా. ఎవరికంటే ఈ 2 కులాలు కాకుండా ఆ 3వ కులానికి చేశా ఈ పిల్లల్ని. అలాగ 4-5 తరాలు మనం కులము దాటి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ తర్వాత భారతీయుడు ఎవరికి కులం ఉండదు. మీరు ఎవరండి అంటే మేము భారతీయులం అంటాడు, అంతే. మేము భారతీయులం అంటాడు. భారతీయులందరూ ఒకే కులం ఒకే మతం కావాలి. మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన ఎప్పుడు చెప్తుంటారు, ఒక దేశం ఒక చట్టం ఒక ఐడెంటిటీ ఒకటే ఆధార్ కార్డు అని. అవును, అన్నీ ఒకటే అని అంటున్నావు కదా, ఒకటే భాష ఒకటే ఆధార్ కార్డు ఒకటే ఐడెంటిటీ అంటున్నావు కదా, మరి ఒక దేశం ఒకే కులం అని చెప్పు, ఒక దేశం ఒకే కుటుంబం అని చెప్పడు. కులాల పేరిట మతాల పేరిట మనల్ని చీల్చి 190 మందిని మిగిలిన 10 మంది మన తల మీదెక్కి తొక్కుతున్నారు. గనుక బాబాసాహెబ్కు మనం దండలు వేస్తున్నాం. ఆయనకు అసలైన నివాళి దండలు కాదు, ఆయన వీటన్నిటికీ అతీతుడు. ఎప్పుడో దీనికి దాటిపోయాడు ఆయన. ఆయన ఎప్పుడు అడగల, నన్ను ఒక దేవుడిగా చేసి మొక్కండి అని అడగలేదు. అసలు బుద్ధుడే అడగలేదు. గౌరవం కొద్దీ పూజలు చేస్తున్నారు కానీ బుద్ధుడు అడిగాడా నన్ను పూజించమని, నేను దేవుడిని అని చెప్పాడా? బాబాసాహెబ్ అసలే చెప్పలేదు. ఆయన బౌద్ధుడు, ఆయనకు మనం దండలు వేస్తున్నాం. కానీ ఏ లోకంలో నుండైనా బాబాసాహెబ్ మనల్ని చూసి సంతోషపడాలంటే బాగా దండలు వేసారా మీరని సంతోషపడడు. నా ఆశయం ప్రకారం కుల నిర్మూలన కొరకు నడుం కట్టుకున్నారా, మీరు నా అసలైన వారసులు అని ఆ లోకం నుండి బాబాసాహెబ్ సంతోషిస్తాడు. కనుక బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తి మనము గ్రామాన మనం ప్రచారం చేద్దాం. ఈ దేశం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. మొత్తం దేశం మణిపూర్గా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని ఆపగలిగిన శక్తి అంబేద్కర్ ఆలోచన విధానానికి మాత్రమే ఉంది. అందుకే మేము ఈ మామా మూవ్మెంట్ మొదలుపెట్టాం. మీకు ఒక ఇన్ఫర్మేషన్, మాలమాదిగ సమైక్యతా సమితి కూడా నేను జాతీయ అధ్యక్షుడిని. ఇప్పుడు దానికి కూడా నేను నేషనల్ ప్రెసిడెంటే. కనుక అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనందరం మనుషులం. మనం ఎవరిని కోసినా రక్తం వస్తుంది. ఇప్పుడు నా రక్తం ఓ పాజిటివ్ ఏ కులానికి ఉంటుందంటే అన్ని కులాలకు ఉంటుంది. బ్రాహ్మణులకు ఉంటుంది, రెడ్లకు ఉంటుంది, క్షత్రియులకు ఉంటుంది, వైశ్యులకు ఉంటుంది, మాలలకు ఉంటుంది, మాదిగలకు ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ఏదో చెప్తారు కానీ మన రక్తం తీసుకెళ్ళి ల్యాబ్లో ఇచ్చి ఇది ఏ కులం రక్తం చెప్పండి సార్ అంటే వాడు చెప్పలేడు. ఏం సార్ పిచ్చి పెట్టిందా, కులానికి రక్తం ఏముంటుందంటే రక్తానికి కులం ఏముంటుంది? గనక పెద్ద పెద్ద అగ్రవర్ణాల వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు రక్తం ఎక్కిస్తారు బ్లడ్ బ్యాంక్ నుండి. అది ఎవరి రక్తమో తెలుసా వీడికి? అధిక భాగం దళితుల రక్తమే ఉంటుంది. దేశంలోని బ్లడ్ బ్యాంకులన్నింటిలో అధిక భాగం దళితుల రక్తమే ఉండి అగ్రవర్ణాలను బ్రతికిస్తుంది దళిత రక్తం. గనుక మనందరం ఏకం అయిపోవాలి. మనం ఏకము కానంత వరకు ఎన్ని లక్షల విగ్రహాలు పెట్టినా దేశం బాగుపడదు. దేశాన్ని ఈ పెను ప్రమాదం నుండి మనం తప్పించుకొని, ఇది జంతువులు పశు సమానులు ఉండే దేశంగా కాదు, ఆడపిల్లలను బహిరంగంగా మానభంగాలు చేసే పనికి మానోళ్ళు పరిపాలించే దేశంగా కాదు, ఇది నాగరిక దేశంగా, సంస్కారవంతమైన దేశంగా, సమసమాజం కలిగిన దేశంగా ఉండాలంటే అంబేద్కరిజాన్ని తీసుకెళ్ళి మనం పార్లమెంట్లో పీఠం ఎక్కించాలి. అది జరిగే వరకు నేను విశ్రమించనని నేను ప్రతిజ్ఞ పూనుతున్నాను. మీ అందరి సహకారం నాకు కావాలి. మరొకసారి అందరికీ జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షులు, మామా మూమెంట్లో స్థానిక నాయకులు మరి గుంటబోయిన జాషువా గారు, వారిని మనం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. వారు ఆర్గనైజ్ చేస్తారు, మీరందరూ సహకరించమని నా హృదయపూర్వక మనవి. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ గారి ఆశయ సాధన కొరకు
మనలను ప్రోత్సహించి చక్కని సందేశాన్ని మనకు అందించినటువంటి దేశభక్త డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారికి సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ తరపున నా జై భీములు తెలియజేస్తున్నాను. మరొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈ సమయంలో గొప్ప రఘు గారు ఎంఎస్సి వారు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారితో వచ్చారు. వారి అమూల్యమైనటువంటి సందేశం మనకు అందిస్తారు. చప్పట్లు కొడదాం బిగ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. పెద్దలు రంజిత్ కుమార్ అయ్య గారికి అలాగే విక్టర్ ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. అలాగే సభ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విక్టర్ ప్రసాద్ గారి కోసం ఒక్క మాట చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ఉంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ని అనుసరిస్తూ జీవిస్తున్న ఒకే ఒక వ్యక్తి విక్టర్ ప్రసాద్ గారు మాత్రం చెప్పగలనండి. ఎటువంటి వ్యక్తి అయినా ఎస్సీ కమిషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడే జస్టిఫై చేసి వాళ్ళకి అక్కడే న్యాయం చేసి ఇంటికి పంపించే ఒకే ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ ఒక విక్టర్ ప్రసాద్ గారు మాత్రమే చెప్పగలండి. ఆయన కొరకు ఎంత విషయాలు చెప్పినా తక్కువేనండి. ఆయన కోసం ఏ విషయం చెప్పినా చాలా తక్కువ. మరి అంబేద్కర్ గారి కోసం ఏ విషయం చెప్పాలన్నా, అంబేద్కర్ కోసం ఏ విషయం ఆలోచన విధానం చెప్పాలన్నా విక్టర్ ప్రసాద్ గారు చెప్తారు. అతని ముందు మనం చెప్పేటోళ్ళం అంత స్థితి మనకు లేదనుకుంటున్నాను. నేను ఆయనకే ఈ సభను అప్పగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. జై భీమ్. థ్యాంక్ యూ అన్న రఘు గారు. వారికి నా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మాల మహానాడు అధ్యక్షురాలు డాక్టర్ మల్లేశ్వరి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారి సందేశాన్ని అందిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నిజంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటుంటే ఇంకా మనం ఏదో సాధించాలి, మనం సాధించింది చాలా తక్కువ అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఊర్లో అడుగు పెట్టగానే నాకు ఒక పండగని చూసినటువంటి ఆ ఫీలింగ్ని కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నేను చాలా అంబేద్కర్ గారి విగ్రహాల ఆవిష్కరణకు వెళ్ళాను, కానీ ఈ ఊర్లో నాకు కనిపించినంత ప్రేమ, ఈ ఊర్లో మీలో కనిపించినటువంటి ఆ ఉత్సాహం నేనైతే ఎక్కడా చూడలేదు. సో దీన్ని బట్టే నాకు అర్థమైంది ఏంటంటే చాలా యూనిటీగా మీరందరూ ఉన్నారు అని. దారి మధ్యలో నేను జాషువా గారిని అడిగాను ఒక మాట, సార్ ఎట్లుంది సార్ ఇక్కడ పరిస్థితి, చాలా అంటే యూనిటీ తక్కువగా ఉంటుంది. చాలా ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు మేము చెప్పేది కూడా అందరూ యూనిటీగా ఉండండి 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 అని 10 సార్లు ఎందుకు చెప్తామంటే ఆ యూనిటీ ఎక్కడో సమ్వేర్ మిస్ అవుతుందన్న ఫీలింగ్ మాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విగ్రహ ఆవిష్కరణ టైంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేడం, చాలా ఇష్యూస్ అయ్యాయి మేడం, పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందితో పెట్టాం మేడం అని. కానీ నాకు ఆ ప్రాబ్లం అయితే ఈ ఊర్లో కనిపించలేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విగ్రహ ఆవిష్కరణకి మీరున్న తోడు, లేకపోతే మీరు చూపించిన ప్రేమ నిజంగా వెలకట్టలేనిదే అని నాకు అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆడపడుచులాగా నన్ను తీసుకొచ్చిన విధానం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ విగ్రహ ఆవిష్కరణ దాతలు ఎవరున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అంటే కొంతమందికి కుడి చేతితో చేసింది కూడా ఎడం చేతికి తెలియకూడదు అనే ఒక ఆలోచనతో ఉంటుంది. మా అందరికన్నా మీరు పైన ఉండాలి, యాక్చువల్గా మీరు కింద ఉన్నారు. అది నాకు కొంచెం బాధగా అనిపించినా కూడా మీరు డెఫినెట్గా ఈ ఊర్లో జనాలు అందరూ గుండెల్లో ఉంటారు, అది మాత్రం వాస్తవం. అండ్ స్పెషల్ గెస్ట్ ఇవాళ విక్టర్ ప్రసాద్ గారు. ఆయన కోసం ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకనంటే చాలామంది మాటలు చెప్తుంటారు, జాతి కోసం, కులం కోసం, అంబేద్కర్ గారి ఆశయాలు, లేకపోతే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు అంటారు, కానీ ఎవరి దగ్గర కనిపించవు. ఇక్కడ మేము స్టేజ్ మీద కనిపించినా కూడా కొన్నిసార్లు వెనకంజ వేయాల్సినటువంటి పరిస్థితులు మాకు ఉంటాయి. కానీ విక్టర్ ప్రసాద్ గారు ఎంతోమంది కులం కోసం, ఎంతోమంది మతం కోసం పోరాడితే డెఫినెట్గా నేను చెప్తున్నాను, రాబో కాలంలో చరిత్రలో నిలిచిపోయేబడే ఏకైక వ్యక్తులలో ఒక వ్యక్తిగా డెఫినెట్గా విక్టర్ ప్రసాద్ గారు ఉంటారు.
ఎందుకంటే ఆయనని నా గురువు గారిగా నేను భావించుకొని చాలాసార్లు నేను ఆయనతో మాట్లాడినప్పుడు అడుగుతాను, సార్ ఒక్కసారి మీలాంటి పెద్దలు మమ్మల్ని మీ దారిలో నడవడానికి కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అంటే, మల్లీశ్వరి నడవడం అనేది అంత ఈజీ కాదు. ఒకసారి అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్లో నేను రెడీ అయ్యాను, ఆ మార్గంలో నడవాలి, జనాలందరినీ ఆ మార్గంలోకి తీసుకెళ్ళాలి అని అంటే అది అంత చిన్న విషయం కాదు మల్లీశ్వరి. దానికి ఎన్నో సాక్రిఫైజులు, ఎన్నో, నాకు తెలిసి ఆయన ఒక చిన్న సంచి వేసుకొని ఊరు తిరిగి ఊరిని అంతా ఉత్తేజం చేసినటువంటి వ్యక్తి విక్టర్ ప్రసాద్ గారు. ఇవాళ ఎస్సీ కమిషన్ చైర్మన్ అయ్యారు అని అంటే, గతంలో ఉన్న చాలా ఎస్సీ కమిషన్ చైర్మన్లు అట్లీస్ట్ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడానికి కూడా సంవత్సరాలు టైం పడుతుంది. అంటే మీకు ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు, మీకు తెలుస్తుంది. కానీ రాత్రి 11 అయినా 12 అయినా నిద్ర లేకుండా, తిండి లేకుండా మన దళిత సోదరులు వచ్చారే, నా దళిత బిడ్డలు వచ్చారే, వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించాలి అని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేంత వరకు తిరిగి పంపించలేనటువంటి వ్యక్తి మన విక్టర్ ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి ఇవాళ ఈ ఊరికి వచ్చి ఆయన విగ్రహ ఆవిష్కరణ చేశారు అని అంటే నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయనతో స్టేజ్ పంచుకోవడం కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను, అది ఏంటి అని అంటే, చాలామంది ఇందాక సీనియర్ పెద్దలు సార్ చెప్పినట్టుగానే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రాజ్యాంగాన్ని తుడిచేస్తాం అనుకున్న ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా చరిత్రలో అంతు లేకుండా చిక్కకుండా వాళ్ళు తుడిచిపెట్టిపోతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అండ్ మనలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి బ్రదర్స్, ఎవరైనా సరే మనమేం ఊడిగం చేసుకోవడానికి పుట్టలేదు. మనం ఒకరి కింద పాలేరులాగా ఉంచడానికి మన అంబేద్కర్ గారు మనల్ని నిర్మూలించలేదు. వాళ్ళు ఎప్పుడో ఇలాంటి రాజకీయ కుల ద్రోహులు ముందే వస్తారని ఆలోచించే మనకి రాజ్యాంగం అని ఒక బలాన్ని మనకి ఎదురుగా నిల్చోబెట్టారు. అది గుర్తుపెట్టుకోండి. మనకి యూనిటీ లేకుండా చేయడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా యూనిట్గా ఉండండి. అంటరానితనం అనేది అప్పట్లో వాళ్ళు మనకు చేశారు, కానీ ఇప్పుడు మన మనసులో ఉన్నటువంటి అంటరానితనాన్ని తీసేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా చాలామంది పెద్ద పెద్ద దేశాలు సైతం ఇవాళ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అని అంటే అది మోదీ గారు గొప్పతనం కాదు, అది మన రాజ్యాంగానికి ఇచ్చినటువంటి గొప్పతనం. అది ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు, ఆయన సృష్టించిన రాజ్యాంగం అనేది ఒక శక్తి. ఇవాళకి మనల్ని ఎవరు టచ్ చేయాలన్నా, మనల్ని ఒక మాట అనాలన్నా, లేకపోతే మనల్ని అని ఒక థాట్ రావాలన్నా భయపడుతున్నారు అని అంటే అది మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన హక్కు. చాలామంది అంటారు, ఎందుకు మేడం మీరు ఊరికే దళితులు 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 అంటారు ఏంటనంటే, దళితులు అది అనేది మా హక్కు అండి. హలో 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 ఎందుకు అంటారు అని అంటే, ఒక పెద్ద కులానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒకరోజు ఒక మాట ఇలా అన్నారు, మేడం ఇప్పుడు అంటరానితనం అనేది లేదు, కులాల మధ్య చిచ్చు లేదు, కానీ మీ అంబేద్కర్ వారసులని చెప్పుకొని వస్తున్న మీరందరూ లేనిపోని కులాలన్నీ సృష్టిస్తున్నారండి, లేనిపోని విభేదాలన్నీ సృష్టిస్తున్నారు అని అంటే నేను ఆయనకు ఒకటే ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి అని అంటే, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, మీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా సార్, పొరపాటున మీ 2 ఆడబిడ్డలో ఎవరైనా సరే ఒక దళితుని ప్రేమిస్తే వివాహం చేసేటువంటి మనసు మీకు ఉందా సార్ అంటే ఒక్క మాటకి సౌండ్ కూడా లేదు ఆయన దగ్గర. ఎందుకనంటే వాళ్ళు చెప్తారు, అరే మీరు మా అన్నలురా, మా తమ్ముళ్ళురా, లేకపోతే మీరు మాకు ప్రేమరా, మీరంటే మాకు అభిమానం రా అంటారు. ఆ అభిమానం అన్ని చోట్ల ఉండదు. ఎప్పుడు వస్తుందంటే మన మీద అభిమానం, ఎలక్షన్ వస్తున్న ఒక 3 నెలలు రాగానే మన మీద విపరీతమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే అప్పుడు దాకా మన మాలపాలెలు ఎక్కడున్నాయో, లేకపోతే మాదిగపాలెలు ఎక్కడున్నాయో, కాలనీలు ఎక్కడున్నాయో కూడా తెలియని రాజకీయ నాయకుడు ఆ 3 నెలల ముందు నుంచి మన పెళ్ళిళ్ళకి వస్తారు, మన ఫంక్షన్లకు వస్తారు,
మనం పిలవకపోయినా ఏరా సుబ్బయ్య నన్ను పిలవలేదని మరి పిలిపించుకొని మరీ వస్తారు. ఇదంతా బూటకపు నాటకాలు. దయ్యుంచి గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కళ్ళబొల్లి మాటలు చెప్పి మన ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న రాజకీయాలకి మీరందరూ యూనిట్గా ఉండండి, అందరూ నిలబడండి. అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్ని ముందుకు తీసుకెళ్తారని ఈ స్టేజ్ సందర్భంగా కోరుకుంటూ, నాకు ఇవాళ విగ్రహ ఆవిష్కరణని కల్పించి అంటే ఆ ఆవిష్కరణకు వచ్చే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు ఇక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షురాలైనటువంటి డాక్టర్ మల్లేశ్వరి గారికి సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ తరపున, అలాగే ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున, అలాగే స్థానిక అంబేద్కర్ యువజన సంఘం తరపున నా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయమందు పిల్లి రామారావు గారు వారు మరి ఓఫీర్ గారి సందేశానికి రేపబడినట్టున్నారు. తమంతటి తామే వేదిక మీదకి రావాలని ఆశించారు. వారు వస్తుండగా చప్పట్లు కొడదాము. అలాగే సభా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, మరి అలాగే మరి ఈ దేశంలో ఒక ముఖ్యమైన దైవజనుడిగా ఎంతోమందికి ఎన్నో విధాల సహకరిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ఓపిరి అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్య మన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు విక్టర్ ప్రసాద్ గారికి, అలాగే వేదిక నల్లించినటువంటి మరి శ్రీకాకుళం పెద్దలు, ఇంకా చాలామంది చాలా ఉన్నతమైన స్థానంలో అంబేద్కరిస్టులు ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క జైభీములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే మన దైవం, మన దేవుడు మన ఈ రోజుని ఈ విధంగా ఉన్నామంటే దానికి కారకుడు, ముఖ్య కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు మనం బట్టలు వేసుకుని ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి ఆయన చేసినటువంటి మరి కృషి, ఆయన పడ్డ కష్టం, ఆయన ఎన్నో మరి బాధలు అనుభవించి వారి బిడ్డలను కూడా మరి త్యాగం చేశారు మన కోసం ఆయన ఎంతో త్యాగం చేసి మనకు ఈ యొక్క జీవితాన్ని అర్పించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఈ రోజును ఇక్కడ విగ్రహావిష్కరణ చేసుకుని ఆయన్ని మన గుండెల్లో పెట్టుకోవాలని ఇందాక ఓపిరి అన్నగారు చెప్పారు. మనం అంబేద్కర్ అని మన అందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా ప్రతి ఒక్కడు అంబేద్కరిస్టే. అంబేద్కరు ఏ విధంగా బతికాడు అన్నది వాళ్ళకి తెలియదు. అంబేద్కర్ చాలా మరి ఆయనలాగా మనం జీవించాలంటే మనం జీవించలేం. అంబేద్కర్ ఎప్పుడూ కూడా ఒక అబద్ధం ఆడలేదు, ఎప్పుడూ కూడా ఆయన మాట తప్పలేదు. ఆయనలో ఉన్న నిజాయితీ మనలో ఉండదు. మనందరం అంబేద్కర్లే. ముందు అంబేద్కర్ అని మనం అనుకోవాలంటే ముందు మనలో నిజాయితీ ఉండాలి, అంబేద్కర్ యొక్క భావాలు మనలో ఉండాలి. అప్పుడే అంబేద్కర్ అని మనం అంబేద్కరిస్ట్, నేను అంబేద్కరిస్ట్ అని చెప్పుకోవాలి. అవి ఏమీ లేకుండా ప్రతి ఒక్కడు అంబేద్కరిస్ట్ అని ఈ మధ్యన వేసుకుని మా కాకినాడలో 90 మంది ఇదే పని. అంబేద్కర్ జయంతులు వచ్చాయంటే చాలు ముందు ప్రతి ఓడి దగ్గరికి వెళ్ళిపోయి దండలు అందుకోవడం. ఎక్కడికి వెళ్తున్నాం, మన ఎదరికి వెళ్తున్నామా? ఓ పక్క నుంచేమో దేశమేమో ఇలా అయిపోతుందా, మనకి ఆడు పరిపాలించే ఈడు పరిపాలించడం అంటున్నాడు. మనలో లేదు కదా అసలని. అది కాదండి, మనం అంబేద్కర్ యొక్క భావజాలాలు, అంబేద్కర్ యొక్క మరి ఆలోచన విధానంలో మనం ప్రయాణించాలని నా యొక్క
మనవి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా అంబేద్కర్ ఎటువంటి జీవించారు, ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఆయన, ఎవరిని ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదు. ఆయనకి లేకపోయినా సరే ఆయన ఉన్న సంపాదనలో మరి 10వ వంతు వాళ్ళకి ఖర్చు పెట్టేవాడండి. వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టి పంపించేవాడు. ఆయనకు వచ్చిన ఏ ఆదాయంలో కూడా ఆయనకి ఇతరులకి సహాయపడేవాడు. మనం ఎవరికి సహాయపడవు, అందరూ అంబేద్కరిస్టులే. మరి ఈ సమయంగా నేను ఇలా మాట్లాడానని నన్ను ఏమో అనుకోవద్దు. మీరందరూ కూడా అంబేద్కర్ యొక్క భావజాలాలు, అంబేద్కర్ ఎటువంటి వ్యక్తి, ఈ రోజున అంబేద్కర్ని మనం పూజించుకుంటామంటే, ఈ రోజున మనం ఇలాగ ఉన్నామంటే కారణం అంబేద్కరే. మనకు ఓటు హక్కుని కల్పించారు. ఈ ప్రజలందరికీ ఓటు హక్కుని కల్పించిన ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కరే. అనుకుంటారు ఈ ఓటు హక్కు ఏదో మనకు సొంతంగా వచ్చేసింది అనుకుంటున్నారు. అప్పుడు ఓటు హక్కు ఇవ్వాలంటే జవహర్లాల్ నెహ్రూ గారు, పటేల్ గారు వీళ్ళందరూ వ్యతిరేకించారు. అది అందరికీ తెలియదు. కానీ ఓటు హక్కు వచ్చింది నాదే, నా ఎంత సొంత హక్కు అని చెప్పి 2000కి 1500కి ఆ ఓటు హక్కు అమ్ముకుంటున్నారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిందని కాదు. స్త్రీలకి రోడ్డు మీద వచ్చి నిలబడుతున్నారు, పదవులు సంపాదించిన ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు, ప్రెసిడెంట్ పదవులు సంపాదిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీల కోసం చేసిన రిజర్వేషన్, ఆయన పెట్టిన భిక్షది. అది ఏ స్త్రీ కూడా మరి గుర్తించదు. ఇవన్నీ కూడా ఈ చేయటానికి ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. ఒక్కటి కాదు, ఎన్నో బాధలు మన వాళ్ళే వెనకాల ఉండి ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. అటువంటి బాధలు ఎన్నో పడ్డారు. ఎప్పుడు కూడా మనం ఏదైనా చెయ్యాలంటే, మనం ఏదైనా ఎదరికెళ్తుంటే మన వెనకాల తాటే కట్టే వాళ్ళు బోలు మంది ఉన్నారు. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఇందాక చెప్పారు అయ్యగారు, మనం ఒకటి కులంగా మాల మాదిగలు అంటే ఇంతకుముందు నాకు ఒక 30 సంవత్సరాల క్రితం మాలలో కూడా మాదిగడ కూడా తెలుసు కదా, అందరూ అన్నదమ్ముల కింద ఉండేవాళ్ళు. మరి ఈ రోజునే వాళ్ళు వేరే. అది మన ఐక్యతగా ఉన్నాం. మన ఓట్లు సంపాదించుకోవాలంటే దీన్ని విడగొట్టాలని చెప్పి కుతంత్రాలు చేసి మనం 2 పార్టీల కింద కొట్టాలి. అప్పటి నుంచి ఇప్పటికే 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు బట్టి ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. ఓ పక్క నుంచి ఆ ఓటు ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎవడో వచ్చేస్తాడు, మీరు అందరు కూడా బీజేపీ వాళ్ళకి మనం ఓటు వేసినట్లయితే మనకి రిజర్వేషన్లు అమలు జరిగిపోతాయని ఒకడో చెప్తాడు. వీడి చేసేస్తాడా? వీడి పబ్బం గడుపుకోవటానికి, వీడు అధికంగా ఎదగటం కోసం వీడి యొక్క స్వలాభం తప్ప కానీ అది ఆడు వచ్చిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదు. మనకున్న రిజర్వేషన్లు అవి ఉన్నాయంటే అమలు జరుగుతున్నాయంటే ఎక్కడ అమలు జరగవు. ఉన్న రిజర్వేషన్లు అంటాం కదా, ఎక్కడ అమలు జరగవు. వీళ్ళ రోల్ డెలివరీ చేస్తున్నారు అని చంపేస్తున్నారు. అదేదో గవర్నమెంట్ రాజ్యాంగ పరంగా ఇవ్వచ్చుందో అది ఏదైతే ఉన్నదో ఆ డబ్బులే వస్తున్నాయి తప్ప కానీ అది శిక్ష పట్టలేదు. ఆ రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఈ రోజున మనం ఇంకా ఇలా ఉన్నాం. దీనికోసం మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండాలి, ఒక అంబేద్కర్ భావజాలను కలిగి ఉండాలి, మనం అంబేద్కర్ యొక్క ఆలోచనలో కలిగి ఉండాలి. అంబేద్కర్ అని చెప్పుకుంటే కాదు, అంబేద్కర్ భావాలను కలిగి ఉండాలి. మనందరం కూడా మరి ఐక్యతగా ఉండాలి. మరి ఇటువంటి విగ్రహాలు ఎన్నో మరి ఇంకా వేరు వేరు గ్రామాల్లో పెట్టుకుని ఎక్కడైతే అంబేద్కరిజం లేదో ఆ ఏరియాల్లో కూడా అంబేద్కర్ని అందరికి పరిచయం చేసి అంబేద్కర్ని మరి అక్కడ రోడ్డు మీద కాకుండా అది మన గుండెల్లో పెట్టుకుని మనం అందరం కూడా సోదరు మనందరం కూడా ఐక్యతతో ఉండాలని మనకిచ్చిన అవకాశానికి మీకు అందరికి కూడా జై భీమ్ తెలియజేస్తూ మరొకసారి మీ అందరి వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా యొక్క జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా థ్యాంక్ యూ అండి. పిల్లి రామారావు గారికి నా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తున్నాను. మరి విక్టర్ ప్రసాద్ అన్న గారికి టైం ఇమ్మని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇంకొక మంచి ముఖ్యమైనటువంటి అంబేద్కరైట్ మన మధ్యలో ఉన్నారు. కంట వేణు గారు, వారు పీసీఆర్ డిస్ట్రిక్ట్ మెంబరు. వారు ఒక ఫ్యూ మినిట్స్ 2 నిమిషాలు మాట్లాడతారు. జై భీమ్, జై భీమ్. జై భీమ్ అంటే భీమ్ అంటే జ్ఞానము, జై అంటే వర్ధిల్లాలి. 2500 సంవత్సరాల క్రితం ఈ భారతదేశ నేల మీద పుట్టినటువంటి భగవాన్ బుద్ధుడు ఏదైతే కులం వద్దు, మతం వద్దు, మనుషులందరూ సమానమని చెప్పారో ఆయన కాలంలో ఉన్నటువంటి పాలీ భాషలో ఉన్నటువంటి సూత్రం మన జై భీమ్ అనే సూత్రం.
నడి వీధిలో నిలబెడితే బొమ్మను కోకురా, మన దేశపు స్థితిగతిని మార్చిందతడేనురా, కదలకుండా ఉండని కలనైనా అనుకోకురా, కంటికి రెప్పల మనలను కాపాడిందతడురా, విషాదాన్ని ఎదల నిండా నింపుకున్న బాల్యం, విజ్ఞానం పెంచుకొనగ పరుగిడిసెను పాదం, అణువణువున ఆక్షలనే కంచెలెన్నో దాటుకొని, పుస్తకాలనే నిత్యం తన చెలిమిగా మలుచుకొని, మనువాదుల కోటలనే కూల్చినాడురా, మన కోసమే జీవితాన్ని ధారబోసినాడురా, నడి వీధిలో నిలబెడితే బొమ్మను కోకురా, మన దేశపు స్థితిగతిని మార్చిందతడేనురా. ఈ భారతదేశపు స్థితిగతిని మార్చింది బాబాసాహెబ్ అంబేద్కరా కాదా? అంబేద్కరా కాదా? మిత్రులారా, ఈరోజు మూర్తిపేట గ్రామంలో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, స్త్రీ జనోద్ధారకుడు, న్యాయశాస్త్ర కోవిదుడు, భారత రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం ద్వారా ప్రతి భారతీయుడికి జీవించే హక్కును కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంత గొప్ప మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు మీ గ్రామంలో ఆవిష్కరించుకున్నారు, చాలా గొప్ప విషయం. మరి అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఒక గొప్ప బహుజన మేధావి, మరి సోషల్ వెల్ఫేర్ జస్టిస్ వ్యవస్థాపకులు నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నా జాతిని రాజ్యాధికారానికి తీసుకురావాలని ఉద్యమిస్తున్నటువంటి రంజిత్ ఓఫీర్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరుమూడి విక్టర్ ప్రసాద్ గారు, ఆయన ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టే ఈ దళితుల సమస్యలు పరిష్కరిస్తున్నారు అనుకోకండి. ఆయన అతి సామాన్యుడిగా, నిబద్ధత గల అంబేద్కర్ వాదిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా దళిత ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు అవలంబించినప్పుడు ఉద్యమించినటువంటి, తన ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా ఉద్యమించినటువంటి నాయకుడు మరుమూడి విక్టర్ ప్రసాద్ గారు. ఆ రోజు జేఏసీలు ఏర్పాటు చేసి ఈ మాలా మాదిక సంఘాలందరూ కూడా ఐక్యం చేసి దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక గొప్ప సామాజిక ఉద్యమ యోధుడు, నిబద్ధత గల అంబేద్కర్ వాది మరుమూడి విక్టర్ ప్రసాద్ గారు. అటువంటి వారి చేతుల మీదుగా మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామంటే నిజంగా మూర్తిపేట గ్రామస్తులు అందరూ కూడా ధన్యులని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్. మరి అదేవిధంగా ఈ దేశ చరిత్రను మనం ఒకసారి మననం చేసుకుంటే, ఈ దేశ, దయచేసి భోజనం చేసిన వాళ్ళు దయచేసి ఇక్కడ కూర్చోవాలి. ఈరోజు మీ గ్రామంలోనే ఒక గొప్ప రోజు. ఎందుకంటే చాలా విలువైనటువంటి సందేశాన్ని ఇస్తారు విక్టర్ ప్రసాద్ సారు, మీరందరూ వినాలి. అయితే మిత్రులారా, భారతదేశ చరిత్రను మనం ఒకసారి మననం చేసుకోవాలన్నా, మన దేశ చరిత్రను ఇతర దేశాల్లో చెప్పాలన్నా, చెప్పుకోవాలన్నా భగవాన్ బుద్ధుడి గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పకుండా ఈ దేశ చరిత్రే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహనీయుడు ఈ దేశంలో పుట్టకముందు, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయకముందు ఈ దేశంలో మనుధర్మం అనే ఒక అధర్మశాస్త్రం నడిచేది. ఆ అధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, చాతుర్వర్ణం మయా సృష్టి అంటాడు. 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయట. ఏమిటా 4 వర్ణాలు? తలలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు బ్రాహ్మణులంట, భుజాల్లో నుంచి పుట్టినటువంటి వాళ్ళు క్షత్రియులంట. అంటే ఈ తలలో పుట్టినటువంటి బ్రాహ్మణులు ఏం చేయాలట? అధ్యయనం, అధ్యాపనం. అంటే వాళ్ళే చదువు చెప్పాలట, వాళ్ళే చదువుకోవాలంట. మరి భుజాల్లో నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఎవరు? క్షత్రియులంట. వీళ్ళు ఏం చేయాలంట? వీళ్ళు రాజ్యాలను పరిపాలించాలంట, రాజులు క్షత్రియులంటే. మరి తొడల్లో నుంచి పుట్టారంట, వాళ్ళు వైశ్యులంట, వాళ్ళు మాత్రమే వ్యాపారం చేయాలంట, దోపిడీ చేయాలంట. మరి పాదాల్లో నుంచి పుట్టామంట, ఎవరమే? శూద్రులు. శూద్రులు అంటే ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. అంటే శూద్రులు అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి వెలములు, కాపులు, వీళ్ళందరూ శూద్రులే. కాలింగులు అందరూ శూద్రులే. ఇంకా శూద్రులు కాకుండా అతి శూద్రులు ఉన్నారు, పంచములు. ఈ పంచములు అంటే 5వ జాతి వాళ్ళు. వీరెవరు? మాలా మాదిగా రెల్లి, వీళ్ళందరూ కూడా పంచములు. వీళ్ళు కనీసం వాళ్ళు తాగే నీరు తాగకూడదు, వాళ్ళు తినే తిండి తినకూడదు, వాళ్ళలాగా ఆత్మగౌరవంతో జీవించకూడదు అన్నటువంటి పరిస్థితులు ఆనాడు ఉండేవి. అయితే మీరు ఒక్కటి ఆలోచన చేయాలి ఇక్కడ మిత్రులారా, ఈ దేశ మూలవాసులు మనం. ఎవడైనా మనిషి అనేవాడు తలకి, జబ్బలకి, తొడలకి, పాదాలకి పుడతాడా? చెప్పండి, పుడతాడా?
మనిషి అన్నటువంటి వాడు ఎవడైనా ఎలా జన్మిస్తాడు? తల్లి గర్భం నుంచే జన్మిస్తాడు. అవునా కాదు చెప్పండి. కానీ ఆ రాజు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థ చరిత్రను వక్రీకరించి మనని బానిసలు చేయడానికి ఆ రకమైనటువంటి గ్రంథాలని, వేదాలని, ఆ ఉపనిషత్తులని, భగవద్గీత అని, రామాయణం అని మన తలను రుద్దారు. అందుకే వాటన్నిటినీ శిరఛేదన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహనీయుడు ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. ఎందుకంటే మన రాజ్యాంగమే మన అందరికీ పవిత్ర గ్రంథమని, ఇది బైబుల్, ఖురాను, భగవద్గీత కంటే గొప్పదని. మన రాజ్యాంగమే మన అందరికీ పవిత్ర గ్రంథమని, ఇది బైబుల్, ఖురాను, భగవద్గీత కంటే గొప్పదని. మనుషు మృగాల మనువాదులు మెడలొంచిన గ్రంథమిది, మనిషిని మనిషిగా చూడాలని బోధించిన గ్రంథమిది. మన రాజ్యాంగమే మన అందరికీ పవిత్ర గ్రంథమని, ఇది పవిత్ర గ్రంథమని, ఇది బైబుల్, ఖురాను, భగవద్గీత కంటే గొప్పదని. కంటే గొప్పదా కాదా? గొప్పదా కాదా? ఎందుకంటే నీకు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నువ్వు భారత రాజ్యాంగాన్ని అనుసరించే న్యాయం కోసం కోర్టుకు వెళ్ళాలి. కానీ నువ్వు బైబిల్ పట్టుకోనో, ఖురాన్ పట్టుకోనో, భగవద్గీత పట్టుకోనో కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా? అవునా కాదా? అందుకే మన రాజ్యాంగమే మన అందరికీ పవిత్ర గ్రంథమని, అటువంటి పవిత్ర గ్రంథాన్ని ఆ మహనీయుడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అవిశ్రాంతంగా ఆ రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సమాధానం చెప్పారు. మరి ఇటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందించి బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు ఈ దేశంలో ఆయన కుల నిర్మూలన జరగాలి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక్క భారత రాజ్యాంగాన్ని రాయడమే కాదు, పురుషులతో ఈ సమాజంలో సృష్టికి మూలమైనటువంటి స్త్రీలకు ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థ స్త్రీలను వంటగదికే పరిమితం చేసింది. స్త్రీలను భోగపోస్తుంది ఆనాడు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ అన్నదా లేదా? ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహనీయుడు భారత రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే ఈ దేశంలో పురుషుడితో సమానంగా స్త్రీలు చదువుకునే హక్కు లేదు, స్త్రీలు ఉద్యోగం చేసే హక్కు లేదు. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండేటప్పుడు స్త్రీల కోసం హిందూ కోడ్ బిల్ అనే బిల్లును ప్రవేశపెడితే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు వీళ్ళందరూ కూడాను ఆ యొక్క బిల్లుకు వ్యతిరేకించారు. ఏంటి ఆ బిల్లు సారాంశం అంటే స్త్రీ పురుషుడితో సమానంగా చదువుకోవాలి, తండ్రి తాలూకు ఆస్తిలో స్త్రీకి హక్కు ఉండాలి, భర్త సక్రమంగా చూడకపోతే విడాకులు తీసుకునే హక్కు ఉండాలి, స్త్రీ అందరిలాగా ఉద్యోగం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు కల్పించాడు. ఎందుకంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ మరి ఆ రోజు ఆమె విధవరాలు అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ అధర్మం ఏం చెప్తుందంటే నువ్వు భర్త లేని ఆ స్త్రీవి గుడిలోకి రానివ్వకూడదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజలు ఆవిడ ప్రధానమంత్రి అయింది. అందుకే చెప్తుంది, ఓ మహానుభావ నీవు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి నేను ప్రధానమంత్రిని అయ్యానని చెప్పి ఆమె ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకరించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళకి ప్రణమిలుతుంది. ఇది చరిత్ర. ఈ చరిత్రను మనం తెలుసుకోవాలి. అందుకే ఈ దేశంలో పురుషుడితో సమానంగా స్త్రీలకు కూడా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంతెందుకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాణులకు కూడా ఆ మధ్యనే ఒక సినిమా యాక్టరు సల్మాన్ ఖాన్ జింక వేటాడాడని చెప్పేసి శిక్ష పడింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులుగా కాదు, పశువులకు, పక్షులకు, అన్ని ప్రాణులకి కూడా భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మరి అటువంటి అంబేద్కర్ మహనీయుడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే కుల నిర్మూలన, సమసమాజ నిర్మాణం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాధికారం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బౌద్ధిజం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అనేక దేశాల రాజ్యాంగాల్ని వారు స్టడీ చేసి ఈ దేశానికి ఒక చక్కనైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు. కానీ రాజ్యాంగం తాలూకు ప్రియాంబుల్ ఏదైతే ఉందో అందులో మాత్రం పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం బౌద్ధిజం నుంచి, భగవాన్ బుద్ధుడు బోధించినటువంటి బోధల నుంచి స్వీకరించారు వారు. ఏమిటి ఆ బోధనలు అంటే ఏమిటి? మన రాజ్యాంగం ప్రియాంబుల్లో ఉన్నదంటే లిబర్టీ, స్వేచ్ఛ. మనం ఈరోజు సమాజంలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే ఆ లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, అండ్ న్యాయం, ఈక్వాలిటీ, సౌభ్రాతృత్వం, ఫెటర్నిటీ అండ్ జస్టిస్, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే అంశాలని రాజ్యాంగ పీఠికలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భగవాన్ బుద్ధుడిని బోధల నుంచే స్వీకరించారు. అందుకే మనం
బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భగవాన్ బుద్ధుడు, అంటే బుద్ధుడిని అంబేద్కర్ని వేరు చేయలేం. అందుకే ఈ దేశాన్ని ప్రబుద్ధమయ భారతదేశంగా మనం తీర్చగలిగినప్పుడే, ఈ దేశంలో ఒక సాంస్కృతిక ఉద్యమం వచ్చినప్పుడే, ఈ దేశంలో రాజ్యాధికార సాధన కోసం మనం పనిచేసినప్పుడే అది నిజమైనటువంటి అంబేద్కర్ వాదం అవుతుందని ఈ సందర్భంగా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకమైన జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద అతిరథ మహిరథులు ఉన్నారు. అంబేద్కర్ గారి యొక్క పేరు తలస్తేనే మరి ఒంటిలో రక్తం ఉడికిపోయి ఆయన కొరకు ఒక మాట అయినా చెప్పాలి అనేటటువంటి భారం కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ఈ వేదిక మీద అందరికీ మాట్లాడడానికి సమయం మనకి సహకరించదు. కాబట్టి పెద్దలు దయచేసి అర్థం చేసుకుంటారని మీకు విన్నవించుకుంటూ ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు